హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి బీజేఎస్కి వచ్చాను. బీజేఎస్ అంటే ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద షాపింగ్ మాల్. ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉంటాయి. వాటికి ఏంటంటే స్టోర్స్తో పాటు కాంబినేషన్లో ఫ్యూల్ పంప్స్ కూడా ఉంటాయి. అలా బీజేఎస్, కాస్కో. ఇక్కడ నేను చూసిన దాటికి రెండే. నేనుండే కర్ణాటక స్టేట్లో, మరి మిగతా స్టేట్లో నాకు తెలియదు. నేను చూసింది అయితే ఇక్కడ ఈ రెండు. ఇక్కడ మనకి స్టోర్లోకి వెళ్ళేదానికి ప్లస్ అక్కడ ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలన్నా మనకి మెంబర్షిప్ కార్డు కావాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. స్టెప్ బై స్టెప్ మొత్తం నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ బాటిల్స్ డిపాజిట్ అవ్వ. ఈ బాటిల్ ఒక్కొక్కటి వచ్చేసరికి 10 cents అలా ఉంటుంది. ఇప్పుడు మనకి వేసిన తర్వాత ఒక ఓచర్ వచ్చింది. ఆ ఓచర్ అనేది మన లోపల మాల్లో యూస్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ మనీకి బదులు ఈ ఓచర్ని యూస్ చేసుకోవచ్చు. ఎంత అయితే అంత. ఒక పర్ బాటిల్ వచ్చేసరికి 10 cents అలా వచ్చింది. ఎన్ని వేస్తే అన్ని. బాటిల్ డిపాజిట్ చేసేందుకు మొత్తం $5.90 వచ్చింది. స్టిల్ ఇంకా నా దగ్గర బాటిల్స్ ఉన్నాయి. బట్ అక్కడ మిషన్లో ఫుల్ అయిపోయింది. మిషన్ ఫుల్ అయిపోయింది. లోపల బాటిల్స్ ఫుల్ అయిపోయింది. కొంచెం టైం పట్టింది అన్నారు. బట్ బాటిల్స్ ఏం వేస్ట్ పోగా నెక్స్ట్ ఐటమ్లో వేసినప్పుడు పనికి వస్తాయి. మళ్ళీ అప్పుడు తోసేయటం. బిల్లు మొత్తం ఎంత అని చూసుకొని ఇది మినహాయించి మిగతా బిల్లు ఎంత అయితే చూసుకుందాం. ఫర్ సపోజ్ మనం తీసుకున్న గ్రాసరీ బిల్లు ఒక $20 అయితే దాంట్లో మనం వేసిన బాటిల్ డిపాజిట్ కనీసం ఒక 20 బాటిల్స్ అని వేసాం పర్ సపోజ్. ఒక 20 బాటిల్స్ అయితే $2 పోయింది. $2 పోయినప్పుడు అది ఇచ్చేస్తాం కాబట్టి మనం $18 పే చేస్తే సరిపోయింది. ఇదంతా లోపల ఇన్సైడ్ స్టోర్. కేక్స్, ప్యాక్ చేసి పెట్టిన వెజ్జెస్, ఫ్రూట్స్, వర్కింగ్ చైర్స్ కూడా ఉన్నాయి. వర్కింగ్ చైర్స్, మన ఇంట్లో కావాల్సిన సామాన్, టీవీస్, కూరగాయలు. ఈ వర్కింగ్ చైర్ $199.99 అంటే $200. $200 అంటే ఇప్పుడు మన కరెన్సీలో డాలర్ వచ్చేసరికి 91 రూపీస్ అలా ఉంది. మన కరెన్సీలో $200 అంటే 18,200. ఆ ఒక్క వర్కింగ్ చైర్ 18,200 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. టీవీలో వచ్చేసరికి ప్రైస్ స్టార్టింగ్ $79, $99, $129 అలా సైజుని బట్టి పెరుగుతూ ఉంటాయి ప్రైస్లు. ఇటు పక్క వచ్చేసరికి పాట్స్, స్పీకర్స్, డిఫరెంట్ టైప్ స్పీకర్స్. ఒక సెంట్ తక్కువ $100 అంటే 9,100 మన ఇండియన్ కరెన్సీలో. అవుట్ సైడ్ వ్యూ, ఇన్నర్ వ్యూ. ఒక మినీ ఫ్రిడ్జ్ $129 అంటే దగ్గరగా ఒక 12,000 పడిద్దిలే. ఇంట్లోకి కావాల్సింది చాపర్స్, పెనంలు, ఐరన్. సింపుల్గా చెప్పాలంటే హోల్సేల్ షాప్. హోల్సేల్ అంటే అంటే ఒక్క ఐటమ్ కాదు, ప్రతిదీ అన్ని, ఇంక్లూడింగ్ బట్టలు కూడా దొరుకుతాయి. కానీ మ్యాక్సిమం ఇప్పుడు బీజేఎస్లో ఇప్పుడు ప్రాన్స్ ట్రై చేయలేదు. నేను ట్రై చేసింది అలా వాల్మార్ట్లో చికెన్ ప్రాన్స్ అవి వాల్మార్ట్ ట్రై చేశాను. మ్యాక్సిమం చికెన్ కన్నా ఏమైనా మన లైవ్ క్వాలిటీకి వెళ్ళి తీసుకోవచ్చు. లేకపోతే మన గ్రాసరీ స్టోర్స్లో కూడా ఉంటాయి. మనకి వన్స్ స్టోర్లోకి వచ్చిన కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఏ రో కారో బిగినింగ్లో మనకి నేమ్స్ ఉంటాయి. ఈ రోలో ఇవి దొరుకుతాయి, ఈ రోలో ఇవి ఉంటాయి అని వెళ్ళి చూసుకొని మనకు కావాల్సిన మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కడ దొరికిద్దని ప్రాబ్లం ఉండదు. అలా నెంబర్స్ అని ఏ లైన్ కాలైన నెంబర్స్ ఉంటాయి, కింద పేర్లు ఉంటాయి. ఆ రోజులో ఏమేమి దొరుకుతాయి. ఫ్రెష్ డైరీ, పాలు, ఎగ్స్, వాటికి సంబంధించి ఫ్రెష్ పౌల్ట్రీ, మీట్, అన్ని రకాల మీట్స్, ఫ్రూట్స్ సెక్షన్. మనమైతే చూపించడానికి చూపిస్తాను కానీ మనమైతే అన్ని కొనుక్కునే దానికి రాలేదు. జస్ట్ మినీ గ్రాసరీ షాపింగ్. దాంట్లో కొన్నాం అవకాడోస్. ప్రైస్ వచ్చేసరికి అంటే మనం సపరేట్ తీసుకున్నాం దానికి లేదు. మామూలుగా అయితే కొంచెం అట్లా సపరేట్గా సింగిల్ పిక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. కాకపోతే ఇక్కడ అన్ని ప్యాక్సే ఉన్నాయి. అవి వచ్చేసరికి $3.89, ఒక $360 మన ఇండియన్ కరెన్సీలో. వాటర్ బాటిల్ ప్యాక్స్, ఒక ప్యాక్ సింగిల్ ప్యాక్ వచ్చేసరికి ఒక 40 బాటిల్స్ ఉంటాయి. ఇది కూడా అంతే $399. ఇది కూడా $360. ప్లస్ డిపాజిట్ కూడా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం డిపాజిట్ వేస్తాం కదా, అది కూడా ఇప్పుడే ఛార్జ్ చేస్తారు. డిపాజిట్ కూడా $399 ప్లస్ డిపాజిట్ ఉంటుంది. ఎంత పడితే అక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను. కోక్ బాటిల్స్ ఒక ప్యాక్ చేసుకున్నాం. ప్యాక్ వచ్చేసరికి 4 వస్తున్నాయి. 4 ప్రైస్ వచ్చేసరికి $10.99. అంటే ఆ 4 బాటిల్స్ ప్రైస్ వచ్చేసరికి $1,000. ఈ నూడిల్స్ డబ్బా ఎత్తుతున్నా. దీంట్లో వచ్చేసరికి మొత్తం 48 ప్యాక్స్ ఉంటున్నాయి. మొత్తం ప్రైస్ వచ్చేసరికి మనకి $13.49 సెక్షన్ వచ్చేసింది. బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను.
ఇది వచ్చేసరికి ప్రైస్ $629 ఉంది. మన గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. చెక్అవుట్ సెక్షన్కి వచ్చాను. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన దగ్గర మెంబర్షిప్ కార్డు వాళ్ళు చూపించాలి. వాళ్ళు చూపించిన తర్వాత ఫస్ట్ అది స్కాన్ చేసుకుంటారు. ఆ స్కాన్ చేసిన తర్వాత వన్స్ అది స్కాన్ చేసిన తర్వాత మనకు బిల్లింగ్ స్టార్ట్ చేస్తారు. సెల్ఫ్ చెక్అవుట్ మన మెంబర్షిప్ చెక్ చేసి తర్వాత బిల్లింగ్ స్టార్ట్ చేస్తారు. నా గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. తర్వాత నేను గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి పక్కన ఫ్యూల్ పంప్స్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ ఏంటంటే మొత్తం మళ్ళీ చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఉంది అది గ్యాస్ స్టేషన్. ఇక్కడ ఓన్లీ అన్ని పంప్సే ఉంటాయి, అందుకని జస్ట్ పంప్సే కనపడతాయి. మనకి ఆపోజిట్లో స్టోర్ ఉంటుంది, బీజెస్ స్టోర్. మన మెయిన్ థింగ్ కూడా ఏంటంటే మనకి మెంబర్షిప్ కార్డు ఉండాలి. మెంబర్షిప్ కార్డు ఉంటేనే ఇక్కడ కొట్టుకునే దానికి అయింది, గ్యాస్ ఫిల్ చేసుకునే దానికి. వన్స్ ఇక్కడ మనం కార్డుతో మెంబర్షిప్ స్కాన్ చేసి కార్డు పేమెంట్ చేసి ఇక్కడ చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు నేను చూపించింది కౌంటరు, అక్కడికి వెళ్ళేసి మనం క్యాష్ పే చేసి అక్కడ మన మెంబర్షిప్ స్కాన్ చేయించుకొని అక్కడ అలా కూడా స్కాన్ చేయించుకొని నేను క్యాష్ ప్లస్ కార్డు రెండు పేమెంట్ చేస్తాను, రెండు చూపిస్తాను. మనం క్యాష్ మన మెంబర్షిప్ కార్డు లోపలికి ఇస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని బిల్ చేసి మన కార్డు మళ్ళీ మనకి రిటర్న్ చేస్తారు. పంప్ నెంబర్ 7 మీద ఇప్పుడు ఫిల్ చేసుకున్నాం. ఇది ఫిల్ చేసుకున్న తర్వాత $10 ఇది అటు $27 $28 ఫిల్ అవడానికి పట్టింది. $10 కదా పెట్టింది క్యాష్, రిమైనింగ్ కార్డు పెట్టుకుందాం ఇంకో $10. అది కార్డ్ పేమెంట్ కూడా చూపిస్తాను ఎలా అని, ఇక్కడ ఎలా స్కాన్ చేసుకోవాలని. క్యాష్తో ఫిల్ చేసుకోవడం అయిపోయింది. $10కి ఇక్కడ స్కాన్ చేద్దాం. ఇక్కడ స్కాన్ చేసి రిమైనింగ్ ఇంకో $10 పెట్టుకుందాం. ఆ రెడ్ లైట్ బ్లింక్ అయ్యే దగ్గర మన కార్డు పెట్టి స్కాన్ చేయాలి. వన్స్ మన మెంబర్షిప్ స్కానింగ్ అయిపోయిన తర్వాత అది మన కార్డు ఇన్సర్ట్ చేయడానికి మనం అలౌ చేస్తుంది. కార్డు ఇన్సర్ట్ చేసి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయాలి. పేమెంట్ అప్రూవ్డ్. ఇక్కడ డిస్ప్లే అవుతుంది గ్యాస్ ప్రైస్ 1 gallon. 1 gallon అంటే మన ఇండియాలో 3.78 లీటర్స్. రెగ్యులర్ ప్రైస్ ప్లస్ ప్రీమియం ప్రైస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రెగ్యులర్ అండ్ ప్రీమియం అంటే ఏం లేదు, జస్ట్ గ్యాస్లో క్వాలిటీ డిఫరెన్స్ అంతే. రిమూవ్ నాజిల్ అండ్ సెలెక్ట్ గ్రేడ్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, రెగ్యులరా ప్రీమియమా అని. మనం రెగ్యులర్ సెలెక్ట్ చేసుకునేది రెగ్యులర్. ఆఫ్టర్ ఫిల్లింగ్ 365 miles వచ్చింది. ఈ ప్లాజాలో ఉన్న స్టోర్స్ అన్నీ ఆ బోర్డు మీద డిస్ప్లే అవుతాయి. అది మొత్తానికి మన షాపింగ్ అయితే అయిపోయింది. ఒక $30 బిల్ అయింది. $5.90 మనకు వోచర్ ఉంది బాటిల్ డిపాజిట్ చేసిన దానికి. అది మినహాయించి ఒక $25 $30 బిల్లు 2700 మన కరెన్సీలో పే చేశాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.